ప్రైజ్ లోడండి, ఈ వీడియో చూడండి. బైబిల్లో ఆదాముని క్రియేట్ చేసినాక ఆయనకి మళ్ళీ మత్తు కలిగించి పక్కటెముక ఇరిగేసి దాని నుంచి ఆడవారిని సృష్టించడం. వెసాలి చేశాను ఒక గొప్పవాడు. ఆయన ఏం చేశాడంటే, అవును కదా, మగవాడి పక్కటెముకని ఇరిచి ఆడదాన్ని తయారు చేస్తే మగవాడికి ఒక పక్కటెముక తక్కువ ఉండాలి కదా అని శవాన్ని కోసి చూశాడు. సేమే ఉన్నాయి. సో వీడియో చూశారు కదా. వీడియోలో బాబు గోగినాన్ అనే వ్యక్తి ఏమంటూ ఉన్నాడంటే, బైబిల్లో ఆదాము యొక్క పక్కటెముకను విరిచి దేవుడు హవ్వను తయారు చేశాడు కదా. తరువాత వెస్సాలియస్ అనే ఒక గొప్పవాడంట. ఆయన గొప్పవాడు కాదు, చెత్తవాడు అని చెప్పాలి. ఎందుకంటే బైబిల్ని ఇంకొంచెం ముందుకు చెప్తే, ఎందుకంటే ఆదాము పక్కటెముక నుంచి హవ్వను తయారు చేశానని చూపించిన దేవుడు ఇతరులను కూడా అలాగే తయారు చేస్తే అదే విధంగా చూపించేవాడు కదా. దేవుడు ఎక్కడ కూడా నేను ఆదాము నుంచి ఎముకను తీశాను కాబట్టి ప్రతి ఒక్క పురుషులో ఒక ఎముక తక్కువ ఉంటుందని కూడా ఎక్కడ ఆయన రాయించలేదు. కానీ ఈ వెస్సలీన్ అనే వ్యక్తి అలా చూపించడం, ఆయన నేను గొప్పవాడు అనడం, ఎందుకంటే మరి ఈయన జ్ఞానము ఏ విధంగా ఆయన జ్ఞానవంతుడిగా ఆలోచన చేస్తూ ఉన్నాడో నాకైతే అర్థం కావడం లేదు. కానీ చదువు లేని వారికి కూడా ఈ విషయం సింపుల్గా అర్థమవుతుంది. మొదటి ఆదాముని దేవుడు అలా తయారు చేశాడు, కానీ ఇతర మానవాళిని ఆయన ఆ విధంగా చేశానని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ మరి ఈయన ఏ యొక్క రిఫరెన్స్ పట్టుకొని, లేకపోతే ఏ యొక్క ఆధారం పట్టుకొని దీన్ని గొప్పగా చూపిస్తూ ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం అవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. బాబు గోగినాన్ అనే ఒక వ్యక్తికి ఒకవేళ 2 కిడ్నీస్లో ఒక కిడ్నీ పాడైపోతే, ఒకే కిడ్నీతో ఆయన ఒకవేళ మరణించినట్లయితే ఆయన యొక్క నెక్స్ట్ జనరేషన్ ఒకే కిడ్నీతో పుడతారండి? ఈయన ఆరోగ్య సమస్యలను బట్టి, లేకపోతే ఈయనకున్న సమస్యను బట్టి తనకొచ్చే నెక్స్ట్ జనరేషన్ అలా పుట్టాలి అనుకోవడం ఎంత అవివేకం అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. కాబట్టి ఇటువంటి మేమే జ్ఞానులము అనుకునే వారిని కాదు, కానీ సర్వానికి జ్ఞానవంతుడైన దేవుడిని ప్రేమిద్దాం, యేసే మార్గంలో నడుచుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక.